హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అవతర ట్రాన్స్పోర్ట్ దగ్గరికి 10 కోళ్ళగాబులు మెటీరియల్ అనేది తీసుకెళ్ళండి. అవి వేసింది ఎన్ కృష్ణారెడ్డి గారండి, కోదాడ. కోదాడ అంతకుముందు మనం ఒకరికి వేసాము, ఇది రెండోసారి అండి. అంటే వేరు వేరండి, ఆయన ఒకరు ఈయన ఒకరు. ఆయన ద్వారాగా ఈయన అనేది బుక్ చేసుకున్నారు క్వాలిటీ బాగుండబట్టి. అలాగే మీలో కోళ్ళ దొడ్డి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ గాబులు అనేది తప్పనిసరిగా ఉండాలండి. అలాగే ఈ గాబులు లేకుండా మీరు ఎన్ని కోళ్ళు మేపాలన్నా కానీ మీకు చాలా ఇబ్బంది అనేది అయిద్దండి. అలాగే ఈ వేసవకాలం ప్రతి కోళ్ళ దొడ్డి కాడ కూడా తప్పనిసరిగా ఒక తాటాకులతోటి ఒక పాక అనేది వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఓవర్ హీట్ వల్ల కోళ్ళు కొంచెం ఇదైపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక పొద్దున్న మధ్యాహ్నం వాటర్ కూడా మీరు చూసుకోండి కోళ్ళ దగ్గర. అదొకటి, చుట్టూతో ఫినిషింగ్ అనేది మనం దోమల తెర, గ్రీన్ కలర్ క్లాత్ అనేది 2 విధాలుగా అనేది వేసుకుంటే కోళ్ళకి మంచి సెక్యూరిటీగా అనేది ఉంటుందండి. అదొకటి, కోడిపుంజుని పంది వేయాలనుకున్నప్పుడు ఒక నెల రోజులు ముందుగా తాడు మీద అనేది వేసుకోవాలండి. గాబులో వేసి అప్పటికప్పుడు వెంటనే పందెం అనేది వేసేస్తే దానికి మంచి ఫ్రీగా అనేది ఉండదండి. అదొకటి, గాబులో వేసినా మనం కట్టేసినా దాని కింద దూకుంటానికి ఇసుకలాగా అనేది మనం ఏర్పాటు చేసుకోవాలండి. అది ఎంతవరకు దూకుంటూ ఉంటే కాళ్ళు పట్లు అనేవి రాకుండా దానికి మంచి ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం కింద అనేది కోళ్ళకు అనేది ఉంటుందండి. అలాగే నేను అంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పానండి, ఇప్పుడు వేసవకాలం గాబుకు 2 తాటాకుల కాడకి వేసుకుంటే ఆ గాబులో వేసిన కోడిపుంజుకి మంచి కూలింగ్ అనేది ఉంటుందండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గాబుల మెటీరియల్ కావాలంటే నేను నవత ట్రాన్స్పోర్ట్లో మీరు ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తానండి. ఈ గాబులు మాత్రం దయచేసి మా దగ్గరికి వచ్చి చేయండి అని చాలామంది అనేది ఫోన్లు చేస్తున్నారు. అలా దయచేసి మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ లోకల్లో నేను గాబులు చేసి మన ఆటో మీద తీసుకెళ్ళి ఇవ్వడం అనేది కుదిరిద్ది, కానీ దూరంగా మాత్రం నేను తీసుకొచ్చి ఇవ్వడం అనేది కుదరదండి. అలాగే మీలో చాలామందికి ఒక డౌట్ అనేది ఉండొచ్చండి, నేను మెటీరియల్కి డబ్బులు అమౌంట్ వేసిన తర్వాత మీరు పంపుతారా లేదా అన్న డౌట్ అనేది ఉంటుంది. అసలు మీరు నా మీద 1% కూడా మీరు డౌట్ పెట్టుకోవసరం లేదండి. ఈ బ్రదర్ నాకు నిన్న సాయంత్రం ఫోన్పే చేశారు. ఈరోజు వేస్తానని చెప్పాను, ఈరోజు ఉదయం తీసుకెళ్ళి వేసాను. నేను ప్రతి వీడియోలో కూడా ఎవరికి ఎలా ప్యాక్ చేసింది ఏంటనేది వారు అమౌంట్ వేసిన కాడి నుంచి నేను వీడియోలు, ఫోటోలు అనేది నేను వాళ్ళకి క్లియర్గా అనేది అర్థమయ్యేలాగా నేను పెడతానండి. గాబు చేసిన వీడియో పెడితే వాళ్ళు అక్కడ క్లియర్గానే చేసుకోవచ్చు. నేను అంతకుముందు వేసిన ఎల్ఎల్ఆర్ స్లిప్లు అండి, ఇప్పటి వరకు నేను బుక్ చేసిన వాళ్ళలో 70 స్లిప్పులు పైన ఉన్నాయండి. ఇగోండి మన స్లిప్లు. మీరు నా మీద 1% కూడా మీరు డౌట్ పెట్టుకోవసరం లేదు. నేను మెటీరియల్ ట్రాన్స్పోర్ట్లో వేసి మీరు అక్కడుండి నేను ఇక్కడుండి మీతో గాబులు చేపించే బాధ్యత నాదండి. అలాగే ఒక్కొక్క గాబు మెటీరియల్ వచ్చేసరికి 1450 రూపాయలు పడుతుందండి. ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత తగ్గిద్ది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.